వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమం మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పొన్నెటిపాలెం పంచాయతీ వేంపల్లి పంచాయతీ మరియు చికల్బైలు పంచాయతీల నందు కార్యక్రమం నిర్వహించడమైనది। ఈ కార్యక్రమాలకు మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ నిసార్ అహ్మద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగు చంద్రారెడ్డమ్మ, దండు శేఖర్ రెడ్డి, మయూరి రఘునాథ్ రెడ్డి, ఖాజాపీర్, పారాసి, బయ్యన్న, చిప్పిల్లి, మల్లికార్జున్ రెడ్డి, చంద్ర, చలపతి, జగన్నాథ్ రెడ్డి, నాగరాజు, అకుల్ రెడ్డి, రమేష్, శివారెడ్డి, వైఎస్ ఎంపీపీ రమణ, యూనిస్ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। మనం మాట్లాడుకుందాం ఏమంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము చూడంగా ఏమంటే ఎవరికి ఏమి వరమైందో కానీ రైతులకు మట్టుకు శాపంగా మారింది। వచ్చినప్పటి నుండి కూడా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు। మీరు తెలుస్తున్నారు, ఇక్కడ కూడా రైతు తరహా ఉండే వాళ్ళే ఉన్నారు। ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఉన్నారు। ఈరోజు అది ముందా తుఫాన్ వచ్చేసిందను ఆ పక్క ఉండే రైతులకు టోటల్ నష్టం, వరి సాగు నోటికాడు వచ్చిండే కూడు వచ్చిందను ఆ వాన కొట్టుకొని పోయింది। అదేవిధంగా బొప్పాయి తీసుకోండి, అదేవిధంగా టమాటా రైతులు తీసుకోండి, ప్రతి ఒక్కరికి చేతికి నోటికి అందినే పంట వచ్చి వెళ్ళిపోయింది। ఇది వచ్చింది ఒక పక్క అతివృష్టి ఉంటుంది, లేదంటే ఒక పక్క అనావృష్టి ఉంటుంది। ఎటు తిరిగి కూడా రైతులకే ఇబ్బందులు వస్తూ ఉంటాయి। అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఏం చేస్తామంటే ఈ క్రాపింగ్ చేసేసి ఉచిత పంట బీమా అని ఉచిత పంట బీమా ఇచ్చేసి మీరేమి బీమా చేసే పని లేదు, మీరు ఏమి బాధపడే పని లేదు। మీరు కానీ ఇది ఏదైనా ఇబ్బందులు వచ్చేసి ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ అయిపోయి ఏదైనా అయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీలే మీ ఇండ్ల కాడికి వచ్చేసిందును మీకు ఎంత నష్టం జరిగింది అనే విధంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు। ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ఏం చేసింది, ఉచిత పంట బీమా విధానాన్ని తీసేసింది। ఈరోజు రైతులకు నష్టం జరిగింటే వాళ్ళు ఒకవేళ బీమా చేసింటేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి, కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు। ఆ రకంగా ఈ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది। అదే జగన్మోహన్ రెడ్డి ముందు చూపు చూడండి, ఆయన ఏ విధంగా ఉచిత బీమా పెట్టేసి, ఎందుకంటే ఒక నాయకుడు అన్న తర్వాత ఒక ఫీలింగ్ అనేది ఎట్లా ఉండాలంటే ఏదో రకంగా నా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ఏదో రకంగా పేద ప్రజలు సంతోషంగా ఉండాలా, పేద ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చూసేవాళ్ళు। ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఎటువంటి పేదలు ఏమైనా అయిపోయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు। అదేవిధంగా ఈరోజు చూడండి మెడికల్ కాలేజెస్ చూడండి, ఇప్పుడు మదనపల్లిలో కూడా చూసుకోండి, ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీకు ఆనుకునే ఉంది। ఇన్ని దినాలు 1.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చేసి, ఇంతవరకు దానికి ఏమైనా సర్ప్లస్ వేర్ ఉంది కదా, ఇది మరో పనులు ఏమైనా చేశారా? అదే మరో పనులు ఈరోజు చేసి ఉంటే దగ్గర 1.5 సంవత్సరం అయింది కదా చెప్పింది, ప్రజల కోసం రైతుల కోసం మేము చేస్తామంటా ఉన్నారు। 1.5 సంవత్సరం అయింది ఇది వచ్చి ఈ ప్రభుత్వం, ఇంతవరకు ఆ మరో పనులు కానీ సర్ప్లస్ వేరు పనులు చేయాలి। అది కానీ ఈరోజు నిలుపుకొని ఉండింటే ఈరోజు ఆ ట్యాంక్ అంతా నిండింటే మనకు డౌన్ స్ట్రీమ్లో ఉండే మదనపల్లికి అంతా వాటర్ ప్రాబ్లం కదా, కనీసం ఒక 2 సంవత్సరాలు ప్రాబ్లం లేకుండా ఉండండి। వచ్చినప్పటి నుండి దీని గురించి పట్టించుకునే నాదుడే లేదు, ఎటువంటి రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏమీ లేదు, కేవలం వాళ్ళ ధోరణిలో వాళ్ళు పోతున్నారు। ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూసుకోండి, ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది ఎంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పిల్లలు కూడా డాక్టర్లు కావాలా, పేదల పిల్లలు కూడా డబ్బుండే పిల్లలు సమానంగా నిలబడాలా, వాళ్ళు కూడా డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఈరోజు పేద ప్రజల కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చింటే అది వచ్చిందను డబ్బుండే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు। అంటే మీ పేద పిల్లలు ఇంకా జీవితంలో డాక్టర్లు కాలేరు, 100కి 100 భాగాలు మీ పిల్లలు కాలేరు। ప్రతి తండ్రి కళ ఏముంటుంది, ప్రతి పేరెంట్స్ యొక్క కళ ఏముంటుంది, నా బిడ్డలు కూడా డాక్టర్లు కావాలా, బాగా డబ్బుండే వాళ్ళతో సమానంగా మా బిడ్డలు నిలబడాలా, మా పిల్లోడు బాగా చదువుతాడు, అతను డాక్టర్ అవుతాడు, బాగా చదివి ఫ్రీ సీట్ చేసుకుంటాడు అని ప్రతి ఒక్కరూ కళలు కంటారు। మీరు కళలు కనిన కళను వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కళలు కన్నారు। వాళ్ళు కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా డాక్టర్లు కావాలా, డబ్బుండే వాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పి ఫ్రీ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చింటే ఈరోజు మీకు అందరికీ అవకాశమే లేకుండా చేసేసింది। ఇప్పుడు మీ బిడ్డలు అనుకుంటే కూడా డాక్టర్లు కాలేరు, అంటే డబ్బుండే వాళ్ళ బిడ్డలే డాక్టర్లు కావాలా, డబ్బు లేని వాళ్ళ బిడ్డలు డాక్టర్లు కాకూడదు। కొన్ని కోట్ల రూపాయలు ఫ్రీగా గవర్నమెంట్ కాలేజీలు తీసుకుని వచ్చింటే అది వచ్చిందను వీళ్ళకి అమ్మేస్తూ ఉంటారు, డబ్బుండే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు। మీరు నమ్మరు, ఇప్పుడు దగ్గర 98 ఎకరాలు మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 98 ఎకరాలు ఆడ కానీ శాంటోరం కాడ జాగా తీసి పెట్టింటే కేవలం 100 రూపాయలకి ఇచ్చేసినారు। 100 రూపాయలకు ఇక్కడ నుండి మీరు మదనపల్లికి పోయేదానికి ఆటోలో 100 రూపాయలు అవుతుంది, 100 ఎకరాలు ఇచ్చేసినారు, దగ్గర 98 ఎకరాలు వచ్చింది 100 రూపాయలకి ఇచ్చేసినారు। ఇంకా లెక్కేసుకోండి మీరు ఏ రకంగా ఇది జరుగుతూ ఉందని। ఇది ఏమన్నా మేము పోయి అడిగినామంటే వాళ్ళకు ముందు చూపు లేదు, ఏమేమో చెప్పేది। మేము ఎందుకు చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు,
పేద పిల్లలు డాక్టర్లు కావాలా, పేద పిల్లలు కూడా డబ్బుండే వాళ్ళతో పాటు సమానంగా రావాలనే ఉద్దేశంతో కదా ఆయన పోరాడుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? అన్ని దీనికి అమ్మేసేది, లేనిపోని ఇబ్బందులు పేదవాళ్ళకు పెట్టేది. ఏ రకంగా కూడా పేదల కోసం ఆదుకునే ప్రభుత్వం ఇది కాదు. ఇది 100కి 100 రూపాయలు పెత్తందారులతో సమానంగా ఉండేది.